కానీ ఎన్టీ రామారావు గారు అంటే మీకు అంత అభిమానం, కానీ 94లో వచ్చినటువంటి 95 ఆగస్టు సంక్షోభం జరిగినప్పుడు పార్టీలు స్ప్లిట్ వస్తే మీరు ఎన్టీ రామారావు గారిని వదిలి బాబు గారు వెనక ఎందుకు చేరారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఆత్మాభిమానం ఆత్మగౌరవంతో నడిచినటువంటి పార్టీ. దాన్ని మొదలుపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారే. అది వయసు రీత్యాన తనకున్నటువంటి అనారోగ్య కారణాల వలన ఏదో కారణాల వల్ల పార్టీలో ఉండేటువంటి నాయకత్వానికి కార్యకర్తలకు అది ఇబ్బందికర అంశంగా వచ్చింది. ఆ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా లక్ష్మీపార్వతి గారి ప్రమేయం పెద్ద ఎత్తునైంది. పార్టీ మనుగడకే ప్రమాదము, పార్టీ 10 కాలాల పాటు ఉండాలని చెప్పనంటే విభేదించక తప్పదని చెప్పని మనసును కఠినం చేసుకొని ఆనాడు మెందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు రావాల్సిందే, మీరు పార్టీని కాపాడవలసిందే, పార్టీ అన్న ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ 10 కాలాల పాటు ఉండాలని చెప్పనంటే లక్ష్మీపార్వతి గారి యొక్క నేతృత్వంలోకి వెళ్ళినట్టయితే పార్టీ మనుగడ సాగించలేని ఉద్దేశంతో ఆనాడు మేము ఆ వైపులో జరిగింది. అందులో ఎవరికి కూడా సందేహం లేదు. ప్రజలు కూడా ఆదరించారు, వాస్తవాలను గ్రహించారు. కనుకనే ఈరోజు పార్టీ నిలదొక్కగలిగింది. అంటే అప్పుడు తెలుగుదేశంలో 2 గ్రూపులు ఉండేవని, ఒకటి చంద్రబాబు గారి వర్గం, ఒకటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారి వర్గం ఉండేవి. మీరు చంద్రబాబు నాయుడు గారి వర్గంలో ఉండేవారు. తెలుగుదేశం పార్టీ మొదటికెళ్ళి వర్గాలను ప్రోత్సహించేటువంటి సంస్కృత పార్టీ కాదు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలు మొదలు పెడితే రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా అందరితో మమేకమై పార్టీ క్రమశిక్షణతో మెలిగే విధంగా, పార్టీ సంస్థాగతంగా బలపడే విధంగా, పార్టీ ఒక పద్ధతి ప్రకారం పోలిన ఉద్దేశంతో క్లాసెస్ అని పెట్టేసేసి వాటిని డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సాన్నిహిత్యం ఉండే. అంతేగాని ఆ వర్గాల ప్రకారంగా వెళ్ళాలనే ఆలోచన ఎవరికి లేకుండే. చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషి వల్ల 84 సంక్షోభం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున అందరిని కూడగట్టి ఒక్కరు కూడా జారిపోకుండా చేసి తిరిగి ప్రభుత్వ అధికారం రావడానికి కొరకు ఎన్టీ రామారావు గారు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగిండు అంటే అందులో క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసిందని చెప్పనేటువంటి భావన మొత్తం మందిలో ఉంది. కనుకనే ఆయన వెంట సహజంగా ఆయన కష్టపడే నాయకుడు అని చెప్పని ఆయనతో ఉండడం జరిగింది. కానీ 2004 ముందు జరిగినటువంటి పరిణామాలు, కేసీఆర్ గారు తెలుగుదేశం నుంచి బయటకు వెళ్ళడం, ఆయన ఓన్గా పార్టీ పెట్టడం, తదనంతర పరిణామాల్లో తెలుగుదేశంలో కూడా ఒక సెక్షన్, అంటే మీలాంటి సీనియర్లు కానివ్వండి కొంతమంది, మనం కూడా తెలంగాణ వాదాన్ని వినిపిద్దాము, తెలంగాణకి సై అందాము, తెలంగాణ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేద్దాం అన్నప్పుడు చంద్రబాబు గారు అసలు తెలంగాణ పదాన్ని వాడద్దు, తెలంగాణ బదులు వెనుకబడిన ప్రాంతాలు అనేటువంటి పదాన్ని వాడండి అని మీ అందరి మీద గట్టిగా ఆయన ఇంపోజ్ చేశారు అనేటువంటి వాదన ఉంది. ఇవన్నీ రాజకీయాలలో ప్రత్యర్థులు పడని వాళ్ళు గిట్టిన వాళ్ళు ప్రచురణలు పెట్టేటువంటి వివరాలు చూస్తూనే ఉన్నాం. తనకు తానుగా విద్యార్థి దశ నుంచి ఎదిగి రాష్ట్రంలో మంత్రిగా వచ్చి అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి ప్రధానమంత్రి అవకాశం వస్తుంటే కూడా నా ప్రాంతం కొరకు, నా పార్టీ కొరకు నేను 10 కాలాల పాటు నా పార్టీ ఆ ప్రాంతంలో ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిమితమైన వ్యక్తి. ఇది జగమెరిన సత్యం, ఇది అందరికి తెలిసినటువంటిదే. కేసీఆర్ గారు కానీ అంతకుముందు హరికృష్ణ గారు విభజించి వెళ్ళిపోయినరు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వెళ్ళిపోయినరు, రేణుకా చౌదరి గారు వెళ్ళిపోయినరు, మోహన్ బాబు గారు వెళ్ళిపోయినరు. ఇట్లా అనేక మంది వ్యక్తులు పార్టీలో విభజించుకోవడం అనేది చూస్తుంటూ ఉన్నాం. కానీ ఊహించని విధంగా తెలంగాణ అంశాన్ని చంద్రశేఖరరావు గారు ఎత్తుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ చేసింది. అవన్నీ మనము మర్చిపోతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నది, తెలంగాణ ప్రజలతో మమేకమవుతున్నది, దాన్ని షేర్ చేసుకునే విధంగా చంద్రశేఖరరావు గారిని కావాలనే బాబు గారు పంపించిన అనేది ఒక దుష్ప్రచారం కూడా ఉండే. కనుక ఇవన్నీ రాజకీయాలలో ఈ ప్రచారాలు దుష్ప్రచారాలన్నీ చూస్తూనే ఉంటాం. ఏనాడు కూడా మా నాయకుడు వ్యక్తులకు నష్టం చేయాలనో ప్రాంతం నష్టం చేయాలనో దురాశన వ్యక్తి కానే కాదు. నన్ను పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తిని. హైదరాబాద్ నగరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి రాకముందు ల్యాండ్ ఆర్డర్ చాలా ఘోర పరిస్థితి ఉంటుండే. మత కళలతోని మారణహోమంతో అట్టుడికేటువంటి హైదరాబాద్ నగరాన్ని పెద్దలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్కి పెద్దపీట వేసి శాంతి భద్రత పరిరక్షణ చేయడం వల్ల ఒక మంచి వాతావరణం ఏర్పడ్డది. చంద్రబాబు నాయుడు గారు సమాజంలో వస్తున్నటువంటి మార్పులను గమనించి సాంకేతికతను జోడించినట్టయితేనే ఈ హిస్టారికల్గా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ముందుకెళ్తుంది, తెలంగాణ ప్రాంతం
మరింత ముందుకెళ్తే ఆలోచనతో హైదరాబాద్ సికింద్రాబాద్కు సైబరాబాద్ నిర్మాణం చేసినటువంటి ఆలోచన ముందు చూపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కనుక ఆయనకు ఈ వివక్షలు అంటగట్టేటువంటి వాళ్ళకు ఆయన అంటే గిట్టని వాళ్ళు, ఆయన అంటే పడినటువంటి వాళ్ళు, ఆయన వల్ల లబ్ధి పొంది కూడా 10 కాలాల పాటు లబ్ధి పొందాలని దురాచారం పరిచేటువంటి ఆరోపణలే కానీ వాస్తవంగా వాళ్ళని చెప్పి తెలియజేస్తారు.